2021 నుంచి మార్చి 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవో ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్. మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం, ఆ వీడియోస్ ఇస్తాం, ఆ ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి. అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకొని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా చూడొచ్చు. విజిలెన్స్ ఎంక్వైరీకి జరిగినటువంటి రిపోర్ట్లను వారు రిలీజ్ చేసినారు. అయ్యా అవన్నీ 2021-23 మధ్యన జరిగినటువంటివి. ఈ విజిలెన్స్ను ఆదేశించింది ఎవరు? రిపోర్ట్లు ఇవ్వమని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశించింది ఎవరు? మా ప్రభుత్వం కదా. మా ప్రభుత్వంలో మా పాలనలో మేము చేయించినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీని అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికే కదా. తప్పుల్ని గుర్తించండి, ఏం జరుగుతుందో నిర్ధారించండి అని మేము కదా విచారణ చేయించింది. అది మా విజిలెన్స్ రిపోర్ట్ కదా. మీరు వచ్చిన తర్వాత చేయించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏందో బయట పెట్టాలా? మేము చేసినటువంటి బయట పెట్టి ఇదిగో ఇదంతా జరిగింది, మమ్మల్ని రానిలేదని చెప్తున్నాడు. మళ్ళీ విజిలెన్స్ వాళ్ళను రానివ్వలేదంట. రానివ్వకపోతే ఈ రిపోర్ట్లు ఎట్లొచ్చినాయి?